ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దీనికి ఒక వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. దేవుని మాటలు వినేటప్పుడు తప్పక హృదయపూర్వకంగా దాన్ని గైకొనడానికి మనం వినాలి. మంచిది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. దేవునికి వాక్యం చెప్తున్న మాట, భయభక్తులు కలిగి యెహోవాని సేవించండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. భయం భక్తి కలిగి మనం ప్రభువుని సేవించాలి, అనగా వెంబడించాలి, ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు భయం భక్తి కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడంటే భయం భక్తి కలిగి ఉండాలి. కానీ ఈ దినాల్లో మనం గమనిస్తే దేవుడంటే భయం భక్తి చాలా మందిలో కరువైపోతూ ఉంది. చాలా మంది దేవుడంటే భయం భక్తి లేకుండా బ్రతికేస్తూ ఉన్నారు. కానీ దేవునికి వాక్యం చెప్తున్న మాట, దేవుడంటే భయం భక్తి కలిగి ఉండాలి అనే మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన మొత్తాన్ని మనం ధ్యానం చేయగలిగితే దేవుని యందు భయం భక్తి లేని వారి గురించి మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. అన్యజనులు ఎలా అల్లరి చెప్తున్నారో, దేవుడు భయం భక్తి లేకుండా ఎలా బ్రతుకుతున్నారో, వారిని చూసి దేవుడు ఎలాంటి నవ్వుతున్నాడో, వారికి కలుగబోయే దండన ఏంటో ప్రతిదీ కూడా కీర్తనలో రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, మీరు దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నారా? లేకపోతే దేవుని యొక్క కోపాగ్నిని మీరు చూస్తారు. అందుకే అక్కడ రాస్తూ ఉన్నమాట, ఇదిగో కుమారుని ముద్దు పెట్టుకోకపోతే నా కోపం వస్తుందని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో యేసు ప్రభువారిని మీరు స్వీకరించాలి. ఈ లోకంలో యేసు ప్రభువారిని మీరు నమ్ముకోగలగాలి. యేసు ప్రభువారి యందు భయం భక్తులు కలిగి మీరు జీవించాలి. అప్పుడే దేవుని యొక్క కోపం మీ మీదకి రాకుండా ఉంటుంది. ఈ దినాన దేవుని యందు భయం భక్తి కలిగి ఒకవేళ లేకుండా ఉన్నావా? అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్న మాట, దేవుని కోపం నీ మీదకి దిగిరాకుండా ఉండాలి అంటే తప్పక నువ్వు దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి. నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. అంతేకాదండి, మనం పుట్టిన విధానమే అద్భుతం. ఈ లోకంలో మానవుడికి ఇచ్చిన అర్హతే గొప్ప అద్భుతం. ఈరోజు అటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకిచ్చాడు. దావీదు అంటాడు, ఇదిగో ఆయన అంటాడు, నా తల్లి గర్భంలో నేను రూపించిన విధానాన్ని చూడగా నాకు భయమును వణుకును కలుగుతుంది అంటాడు. ఎంత మంచి జీవితాన్ని, ఎంత మంచి స్థితిని, ఇంత మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంతకంటే గొప్ప ధన్యత మరొకటి లేదేమో. అయినా కానీ దేవునికి భయం భక్తి కలిగి నువ్వు లేకపోతే దేవుని కోపం నీ మీదకి రగులుతుంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా ఒకసారి నీ హృదయంలో నువ్వు పరీక్షించుకో. ఎప్పుడైతే పరీక్షించుకుంటావో అప్పుడు దేవుడు తప్పక నిన్ను హెచ్చరిస్తాడు. కొంతమందిలో దేవుణ్ణి నమ్ముకున్నానండి అంటారు, కానీ క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళారు, క్రమంగా ప్రార్థన చేయలేరు, క్రమంగా వాక్యాన్ని చదవలేరు. ఏంటయ్యా ఆ పరిస్థితి అంటే దేవుడు అంటే భయం భక్తి లేకపోవటమే. కొంతమంది యేసు ప్రభుని గురించి చెప్తే తిరస్కరిస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే దేవుడు అంటే భయం భక్తి లేకపోవటమే. కానీ ఒక రోజున, ఒక సమయమున దేవుడు అంటే ఏంటో తేటగా నీకు తెలుస్తుంది. ఆ రోజున నీ మోకాలు వంగబడుతుంది, నీ నోరు ఒప్పుకుంటుంది. కానీ అది భూలోకంలో అయితే అది మరీ మంచిది. ఒకవేళ చనిపోయిన తర్వాత, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ నువ్వెంత కేకలు వేసినా, నువ్వు ఎంతగా తెలుసుకున్నా, ఎంతగా మోకాలునినా, ఎంతగా ప్రభువుని స్తుతించాలని ప్రయత్నం చేసినా, నన్ను కాపాడుని అడిగినా నిన్ను రక్షించే నాదుడు ఉండడు. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని యందు భయం భక్తి కలిగి దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి సిద్ధపడు. దేవుని కోపం నుండి నువ్వు తప్పించుకో. ఆయన కృప, ఆయన కరుణ, ఆయన జాలి ఎలా కుమరించగలడో ఆయన కోపం కూడా అలాగే చూపించగలడు అనే విషయాన్ని తేటగా తెలుసుకోండి. ఇదిగో యేసు ప్రభువుగా గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఇక మీదట రాబోయే రోజుల్లో ఆయన ఏ రీతికి రాబోతున్నాడో దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన గర్జించు సింహంలో రాబోతున్నాడు, అనగా ఆయన ఉగ్రుడై రాబోతూ ఉన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా భయం భక్తి కలిగి ఆయన రాకడను ఎదుర్కొనే బిడ్డలుగా మనం అందరూ ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో తేటగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది. ఈ వాక్యాన్ని విని లోపడగలిగితే దేవుని పట్ల కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభా, మీరు తేటగా ఈ దినమును మాట్లాడారు. మీ కోపాగ్నికి మేమునైనా లోను కాకుండా ఉండాలి అంటే తప్పక మీ యందు భయం భక్తి కలిగి సేవించాలి అనే మాట ఎంతో గొప్పగా మీరు చెప్తా ఉన్నారు ప్రభా. ఈ మాటలోనైనా మా హృదయంలో గొప్ప మార్పును తీసుకురావడానికి సహాయం దయచేయండి. మీరు మాట్లాడగా ఎవరైతే లోబడతారో వారు మాత్రమే ఆయన రక్షించబడతారు, వారు మాత్రమే దీవించబడతారు, వారు మాత్రమే ప్రభా అయ్యా మీ యొక్క కౌగిల్లో భద్రపరచబడతారు ప్రభా. అటువంటి స్థితి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును కలుగు చేయమని, కృపలతో నింపమని, వారి కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. వారికి ఉన్న ఇబ్బందుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు నేను ప్రతి విషయంలో మీరు సహాయంగా నిలబడమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అనేక మందికి పంపించడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు.
ప్రభు పనిలో మీరు పాలు పొందిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, ఈ కొండ ప్రాంతాల్లో పరిచర్య జరుగుతూ ఉంది, మారుమూరు ప్రాంతాల్లో పరిచర్య జరుగుతూ ఉంది కనుక ఈ పరిచర్యని మీరు ప్రోత్సహించాలనే ఆలోచన మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. అనేకమైన విషయాలు మీకు తెలియజేస్తాం. ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడుగా నీడగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.